శ్రీమాత్రే నమః వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి స్వాగతం. నేను మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ అడప. ఈరోజు 5వ తారీఖు జూన్ 5, 2026 అండి, శుక్రవారం. డైలీ అనాలిసిస్లో భాగంగా, షేర్ మార్కెట్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు మెయిన్ ఇండెక్సెస్ ఎలా పెర్ఫామ్ చేసినాయో ఒకసారి మనం గమనిద్దాము. ఈరోజు నిఫ్టీ 50 వచ్చేసి ప్లస్ 62 పాయింట్లు గ్యాప్ అప్తో మనకి ఓపెన్ అయిందండి. అక్కడ నుంచి 100 పాయింట్స్ హై నుంచి, ఓపెనింగ్ దగ్గర నుంచి 100 పాయింట్స్ హై దాకా వెళ్ళింది. దాని తర్వాత క్లోజింగ్ టైంకి మనకు వచ్చేసేటప్పటికి 49 పాయింట్లు, పాయింట్ తక్కువ 50 పాయింట్లతో 23,366 దగ్గర మనకి క్లోజ్ అయింది నిఫ్టీ 50 వచ్చేసి. అండ్ సెన్సెక్స్ వచ్చేసి మనకి చూసుకుంటే 270 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఈరోజు ఓపెన్ అవడం. అండ్ ఒక స్టేజ్లో 350 పాయింట్స్ దాకా హై దాకా వెళ్ళింది. తర్వాత క్లోజింగ్ టైంకి 116 పాయింట్లు నష్టంతో 74,243 రూపాయల దగ్గర క్లోజ్ అయింది సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఒకసారి చూసుకుంటే 98 పాయింట్లు గ్యాప్ అప్తో ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఒక స్టేజ్లో ఓపెనింగ్ దగ్గర నుంచి 550 పాయింట్స్ హై దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ ఒక 300 పాయింట్స్, నియర్లీ 300 పాయింట్స్ డౌన్ అయ్యి 188 పాయింట్స్ దగ్గర మనకి పాజిటివ్గా ట్రేడ్ అవుతూ 54,496 రూపాయల దగ్గర మనకి పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. అది బ్యాంక్ నిఫ్టీ. ఇది అంటే మనకి నిఫ్టీ ఏమో నష్టాలతో ముగిసింది, నిఫ్టీ సెన్సెక్స్ నష్టాలతో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ రోజు లాభాలతో ముగిసింది అనమాట, మిక్స్డ్ ఇండిసెస్ ఈరోజు. అండ్ ఒకసారి స్టాక్స్ ఒకసారి గమనిస్తే ఎలా పెర్ఫామ్ చేసినాయో చూద్దాం ఒకసారి స్టాక్స్. అదాని నెట్ వచ్చేసి మనకి 2.26 పాయింట్స్ పర్సంటేజ్ మనకి ఈరోజు పెరిగిందండి స్టాక్స్. హిందుస్థాన్ యూనిలివర్ కూడా 1.86% మనకు పెరిగింది. అదాని పోర్ట్స్ కూడా 1.7% మనకు పెరిగింది. నష్టాల్లో ఉంది అదాని పోర్ట్స్, ఈరోజు లాభం ఉంది. బజాజ్ ఫైనాన్స్ కూడా 1.45% మనకి పెరిగింది. ఎటర్నల్ కూడా 1% దాకా పెరిగింది. ఎస్బీఐ లైఫ్, మ్యాక్స్ హెల్త్, డాక్టర్ రెడ్డీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, జియో ఫైనాన్స్, M&M, అపోలో హాస్పిటల్స్, ఎల్ఎన్టీ, సన్ ఫార్మా, టైటాన్, ఐటీసీ, పవర్ గ్రిడ్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా 0.5% నుంచి 8% దాకా 0.8% దాకా పెరిగినాయి ఈరోజు. అండ్ ఈరోజు నష్టాలతో ట్రేడ్ అయిన స్టాక్స్ ఒకసారి చూసుకుంటే బజాజ్ ఆటో అనేది 1% దాకా మనకి నష్టపోయింది. ఎస్బీఐఎన్ కానీ, విప్రో, బిఈఎల్, మారుతి కూడా మనకి ఈరోజు నష్టాలతో ట్రేడ్ అయింది. బజాజ్ ఫైనాన్స్ కూడా నష్టాలతో ట్రేడ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు నష్టాలతో ట్రేడ్ అయింది. రిలయన్స్ కూడా ఈరోజు కూడా నిన్న మాదిరి ఈరోజు కూడా నష్టాలతో ట్రేడ్ అయిందండి. గ్రాసిమ్, ఇన్ఫోసిస్, హెచ్ఆర్ మోటార్స్, టెక్ మహీంద్రా కూడా ఈరోజు మనకి నష్టాలతో ట్రేడ్ అయింది. అండ్ ట్రెంట్, ఇండిగో, అల్ట్రా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, భారత్ ఎయిర్టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఈరోజు నష్టాలతో ట్రేడ్ అయినాయి. అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, హెచ్సిఎల్ టెక్ కూడా ఈరోజు నష్టాలతో ట్రేడ్ అయింది. దాదాపు 1.2% నుంచి 1.5% దాకా మనకి ఇవి నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్ చూసుకుంటే 1.96 దాకా మనకి నష్టాలతో ట్రేడ్ అయింది. ఎన్టీపీసీ కూడా 1.6% నష్టాలతో ట్రేడ్ అయింది. టాటా స్టీల్ కూడా 1.7% దాకా నష్టాలతో ట్రేడ్ అయింది. కోల్ ఇండియా 2% నష్టంతో ట్రేడ్ అయిందండి ఈరోజు. హిండాల్కో ఉంది కదా మనకి, హిండాల్కో కూడా -3.14% నష్టంతో ఈరోజు ట్రేడ్ అయినాయి. ఇది ఈరోజు స్టాక్స్ వాటి గురించి మనం చర్చించుకున్నాం. అండ్ ఈరోజు ఇదండి అనాలిసిస్. మనకి ఎవరికైనా కానీ షేర్ మార్కెట్లో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, టైం వేస్ట్ కాకుండా మంచి సలహాలు సూచనలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మేము షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్.
మీ లాసెస్ అన్నీ మేము ఏం చేస్తామంటే ఫిల్టర్ చేసేసి లాభదాయకమైన సలహాలు, సూచనలు మాత్రం ఇస్తాం. దాని ద్వారా మీకు చాలా టైం కలిసొస్తది. అండ్ మీకు బ్రెయిన్ బర్డెనే ఉండదు. మీరు రీసెర్చ్ చేయాలా, మేము ఇది తీసుకోవాలా, తీసుకోని ఏముండదు. రీసెర్చ్ వర్క్ అంతా మేము చేస్తాం. మీకు లాభదాయకమైన సజెషన్స్ ఇస్తాం. యాస్ పర్ యాస్ట్రాలజీ బేస్డ్ అమ్మవారి దయ ఉంది మాకు. అమ్మవారి దయ వల్ల మంచి సలహాలు, సూచనలు ఇస్తాం. మా సలహాలు, సూచనల కోసం వాట్సాప్ నంబర్ మెసేజ్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓపెనింగ్ అండ్ ఎండ్ కార్డ్‌లో కూడా మీకు వాట్సాప్ నంబర్ కనిపిస్తది. మా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ మీ షేర్ మార్కెట్ అస్ట్రాలజర్ సతీష్ అప్ప. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ట్రేడ్స్. లోకా సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.